ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం కదండి. అమ్మవారికి మార్గశిర లక్ష్మీ వారాల పేరుతో 5 గురువారాల వ్రతాన్ని ఈ మార్గశిర మాసంలో ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి చేసుకునే అతి ముఖ్యమైన వ్రతాల్లో ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఒకటి. 2024 సంవత్సరం ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి, అసలు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత కథ ఏంటి, అలానే ఏ వారం ఏ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి, మరియు లక్ష్మీవారాలు ఏ విధంగా కౌంట్ చేసుకోవాలి, ఇంకా మనం పూజ చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఈ మార్గశిర లక్ష్మీవార పూజ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మనకు కార్తీక అమావాస్య తర్వాత రోజు పాడ్యమి వస్తుంది. ఆ రోజున మనం పోలీ పాడ్యముగా పోలీని స్వర్గానికి సాగనంపుతూ దీపాలను నీటిలో వదిలిపెడతాం. డిసెంబర్ 2, 2024న మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. ఈ రోజునే మనం పోలీ పాడ్యమిని కూడా చేసుకుంటాము. ఈ మార్గశిర మాసం 2024 సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు సోమవారంతో మొదలై డిసెంబర్ 30వ తారీఖు సోమవారంతో ముగుస్తుంది. ముఖ్యంగా మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఎక్కువగా మంగళవారాలు లేదా శుక్రవారాలు ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఈ మార్గశిర మాసంలో మాత్రం ప్రత్యేకంగా గురువారం రోజున అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఎందుకు ఈ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించాలంటే అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం కాబట్టి ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాము. ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు అయితే ఉంటాయో అన్ని గురువారాలు లెక్క పెట్టుకుని అలానే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కలిపి మొత్తం 5 గురువారాల వ్రతం పేరుతో ఈ పూజనైతే ఆచరించవలసి ఉంటుంది. అలానే ఇప్పుడు మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వారాలు ఏ రోజున వచ్చాయి అంటే ఏ తేదీన వచ్చాయి, ఏ రోజు మనం ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం. మొదటి మార్గశిర లక్ష్మీ వారం 5/12/2024. ఆ రోజు తిథి చవితి. ఈ రోజున లక్ష్మీదేవికి పెట్టవలసిన నైవేద్యం పులగాన్నం. రెండవ మార్గశిర లక్ష్మీవారం 12/12/2024. ఆ రోజున తిథి ద్వాదశి. ఈ రోజున లక్ష్మీదేవికి పెట్టవలసిన నైవేద్యం అట్లు తిమ్మనం. మూడవ మార్గశిర లక్ష్మీవారం 19/12/2024. ఆ రోజున తిథి చవితి. ఈ రోజున లక్ష్మీదేవికి పెట్టవలసిన నైవేద్యం అప్పాలు పొంగలి. నాలుగవ మార్గశిర లక్ష్మీవారం 26/12/24. ఆ రోజున ఏకాదశి రావడం చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి పెట్టే నైవేద్యం చిత్రాన్నం గారెలు. ఐదవ లక్ష్మీవారం ఇది పుష్యమాసంలో వస్తుంది. 2/1/2025లో ఇది వస్తుందండి. ఈ రోజున తిథి తదియ. ఆ రోజున అమ్మవారికి పెట్టే నైవేద్యం పూర్ణం బూరెలు. ఈ మార్గశిర మాసం నెల రోజులు కూడా ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. కేవలం 4 గురువారాలు మాత్రమే ఈ మార్గశిర మాసంలో వస్తాయి. ఎప్పుడో కానీ 5 గురువారాలు వస్తాయి. అలాంటి నేపథ్యంలో పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కూడా ఈ పూజ అనేది నిర్వహించాలి. అదే ఈ మాసంలో ఈ పూజ యొక్క ప్రత్యేక విశేషం. అయితే ఇక్కడ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రతం చేసుకోలేని వారు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవాలంటే తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఆ నియమాలు పాటిస్తూ పూజ చేసుకోగలిగితేనే ఫలితం లభిస్తుంది. ఈ పూజను గురువారం రోజు చేసుకుంటాం కాబట్టి ఆ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మాలకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజ కోసం అంతా సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో ఒకటి ఏంటంటే గురువారం రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూలు కానీ కుంకుడుకాయలు కానీ వాడకూడదు. వాటర్తోనే తలస్నానం చేయాలండి. అంటే ముందు రోజునే మనం షాంపూతో తలస్నానం చేయాలి. మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవాలంటే ఈ నియమాలను మాత్రం నిష్టగా పాటించాలి. మనం ఎటువంటి పూజ చేసుకోవాలన్నా వ్రతం చేసుకోవాలన్నా కట్టిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకుని అయితే చేసుకోవచ్చు. కానీ ఈ మార్గశిర లక్ష్మీవార పూజను మాత్రం ఎటువంటి ఆహారం తీసుకోకుండా మాత్రమే చేయాలి. అంటే కట్టిక ఉపవాసంతో చేసుకోవాలి. పూజ అయ్యాక తినొచ్చు. ఈ మార్గశిర లక్ష్మీవార పూజను ఉదయాన్నే చేసుకోవాలండి.
అంటే ఉదయం కటిక ఉపవాసం ఎలా అయితే ఉంటామో అలానే తలలో దువ్వెన పెట్టకూడదు, నూనె రాయకూడదు. ఈ నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. ఇప్పుడు ఈ నియమాలన్నీ తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు ఈ మార్గశిర లక్ష్మీవార పూజ ఏ విధంగా చేసుకోవాలనేది నేను చెప్తాను. మన పూజా మందిరంలో తూర్పు దిశగా అమ్మవారి కోసం ఆసనాన్ని అయితే ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ముందుగా నేలను మనం శుభ్రం చేసుకుని ఆవు పేడతో అలికి పిండి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకంతో ముగ్గు వేసుకొని ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేసుకునే ముందు చక్కగా ఆవు పంచకంతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలండి. ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుపై పీటను అంటే ఆసనాన్ని అమ్మవారికి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీట మీద ఒక జాకెట్ ముక్కను నీట్గా ఫోల్డ్ చేసి వేసుకోవాలి. దీని మీద 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి చక్కగా గంధం బొట్టుతో అలంకరించిన లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి. మనం గురువారం రోజున ఈ పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు అమ్మవారిని బొట్లు అవి తుడిపేయకూడదండి. అమ్మవారి ఫోటో తుడిచి గంధం రాసి బొట్టు పెట్టడం ఈ ప్రాసెస్ అంతా బుధవారం రోజు సాయంత్రమే చేసుకోవాలి. గురువారం రోజు అయితే చేయకూడదండి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలండి. మనం ఎంత ఓపికగా అందంగా అలంకారం చేస్తే అంత సంతృప్తి పడతారు. ఈ మాసమంతా కూడా అమ్మవారు ఏ ఇంటి ముందు గడపను అలంకరించి ఉంటుందో, ఏ ఇంట అయితే అమ్మవారికి పూజలు జరుగుతాయో అటువంటి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోనే స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుందంటండి. నైవేద్యం కూడా ఏ వారానికి సంబంధించింది ఆ వారానికి చేయలేము అనుకుంటే కొంచెం పాలు బెల్లం కానీ లేదా పరమాన్నం కానీ చేసి అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవచ్చండి. ఆసనం ఏర్పాటు చేశాక ముందుగా వినాయకుడిని ఆసనం ఏర్పాటు చేసి తర్వాత లక్ష్మీదేవిని మనం బియ్యం పసుపు కుంకం వేసాం కదండి దాని మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు లక్ష్మీదేవిని చక్కగా పూలతో అలంకరించుకోవాలండి. చాలా అందంగా ఉండేలాగా మనం అలంకరించుకోవాలి. ఎక్కువగా పూలని ఆ పరిమళాలని వీటినే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఎక్కువ పూలతోనే అలంకరించుకునేలాగా చేసుకోవాలి. పూజకు కావాల్సింది భక్తే కానీ ఆడంబరాలు కాదండి. అందుకే మన వీలును బట్టి మనకు సాధ్యమైన దాన్ని బట్టి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సరిపోతుంది. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో 5 వారాలు చేయలేము అనుకునేవారు కనీసం 3 వారాలైనా చేయడానికి ప్రయత్నించాలి. 3 వారాలు కూడా చేయలేము అనుకుంటే కనీసం 1 వారమైనా నియమనిష్టలు పాటించి భక్తి శ్రద్ధలతో పూజనే చేయాలి. ఇక్కడ లక్ష్మీదేవిది చిన్నది విగ్రహాన్ని పెట్టుకొని ఏనుగుల్ని 2 వైపులా పెట్టుకున్నామండి. ఈ ఏనుగుల్ని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల మనకి స్థానబలం అనేది పెరుగుతుంది. ఇప్పుడు పంచపాత్రకి గంధం బొట్లు పెట్టుకొని పూజా మందిరాన్ని అంతా శుద్ధి చేసుకోవాలి. మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా గణపతిని అయితే పూజించుకుంటాం కదండి. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి పసుపు గణపతిని చేసుకుని పూజించుకుంటాం. ఓం గణేశాయ నమః అనుకుంటూ గణపతి పూజను చేసుకోవాలి. లేదా గణేష అష్టోత్తర శతనామావళి చదువుకున్నా చేసుకోవచ్చండి. అలా చదవలేని వారు సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ కూడా పెట్టుకొని అవి వింటూ పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీపారాధన చేసుకొని పసుపు గణపతిని పసుపు కుంకుమ అక్షింతలు గంధం పూలతో పూజ చేసుకోవాలి. అనంతరం దీపధూప నైవేద్యాలన్నీ పసుపు గణపతికి సమర్పించాలండి. అలానే ఈ మార్గశిర గురువారాల్లో ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలండి. నువ్వుల నూనెతో అస్సలు చేయకూడదు. పసుపు గణపతి కోసం దూదితో వస్త్రాన్ని తయారు చేసుకొని పసుపు గణపతికి సమర్పించాలండి. దీపారాధన అనంతరం దీపానికి కూడా మనం పూజ చేయాలి. పసుపు కుంకుమ అక్షింతలు ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి కూడా పూజ చేసుకోవాలి. అప్పుడే ఆ దీపాన్ని ఆ గణపతికి మనం సమర్పించినట్లు అవుతుందండి. ఇప్పుడు నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను పసుపు గణపతికి సమర్పించుకొని నీరాజనం ఇవ్వాలండి. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార పూజలో భాగంగా పసుపు గణపతి పూజ అనంతరం లక్ష్మీదేవికి పూజ చేయాలండి. ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేయడం కోసం లక్ష్మీదేవి మీద కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలతో నిదానంగా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ పూజ చేయాలండి. అలానే లక్ష్మీవార పూజలో తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి
అష్టలక్ష్మి స్తోత్రం, కనకధర స్తోత్రం, అలాగే మణిద్వీప వర్ణన ఇవన్నీ చదువుకోవాలండి. ఇవి చదువుకోలేని పక్షంలో మన ఫోన్లో కానీ టీవీలో కానీ ప్లే చేసుకునైనా వాటిని విన్నా కూడా అంత ఫలితం అయితే దక్కుతుందండి. ఈ మార్గశిర లక్ష్మీవార పూజలో అమ్మవారికి ఇవి చదువుకుంటూ మంగళకరమైన వాటితో పూజ చేసుకోవచ్చండి. మంగళకరమైన వాటితో అంటే మీరు ఏవేవో అనుకోవక్కర్లేదండి. పూలు, అమ్మవారికి ఇష్టమైన రూపాయి కాయిన్స్ అలా అనమాట. అవేమీ కూడా అందుబాటులో లేకపోతే పసుపు, కుంకుమ, అక్షింతలతో అయినా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా కూడా చేయడం సాధ్యం కాకపోతే చక్కగా దేవుని ముందు కూర్చుని భక్తి శ్రద్ధలతో చదువుకోండి. చదవడం కూడా మీకు రాకపోతే గనక చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ ప్లే చేసుకుని వింటే అమ్మవారికి నచ్చినవి మనం మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నట్టుగా మన మనసులో తలుచుకుంటే పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుందండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనుకుంటూ పూజ చేసుకోవాలండి. అలానే మనం లక్ష్మీదేవిని పూజించే రోజు తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి. అప్పుడే మనకి పూజా ఫలితం అనేది దక్కుతుంది. అమ్మవారిని పూజించుకున్న తర్వాత తాంబూలాన్ని తయారు చేసుకొని పసుపు, కుంకుమ, వక్క, అక్షింతలు, పూలతో తాంబూలాన్ని చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అమ్మవారు కళకళలాడుతూ ఉండాలి. పూలు, పళ్ళు, ప్రసాదాలు అన్నిటితో కూడా కళకళలాడుతూ ఉండాలండి. ముఖ్యంగా అమ్మవారికి దీపారాధన, ఈ సుగంధ ద్రవ్యాలు, మంచి సుగంధ పరిమళాలనిచ్చే పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం, చీర, జాకెట్టు సమర్పించాలి. అయితే 5 గురువారాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి గురువారం కూడా జాకెట్ ముక్క, తాంబూలం పెట్టుకోవచ్చు. చివరి వారం అంటే 5వ వారం అమ్మవారికి చీర పెట్టి తాంబూలం సమర్పించాలి. అలా కూడా చేయలేరు అనుకునేవారు ఎటువంటి చీర, జాకెట్ ముక్క లేకపోయినా సరే తాంబూలం అయితే సమర్పించుకోవచ్చు. 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు పెట్టి అలానే గాజులు కూడా పెట్టి తాంబూలం సమర్పించాలి. అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత చేతిలో కొన్ని అక్షింతలు, ఒక పుష్పం తీసుకొని వ్రతకథను చదువుకోవాలి. చదవడం సాధ్యం కాని వాళ్ళు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకుని విన్నా సరిపోతుంది. వ్రతకథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని అమ్మవారి మీద వేసి కొన్ని మన శిరస్సు మీద వేసుకోవాలి. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రతకథ గురించి తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కూతురు ఉండేది. ఆమెకు తన చిన్నతనమున తల్లి చనిపోయింది. కావున సవతి తల్లి తన పిల్లను సుశీలకు అప్పచెప్పి ఎత్తుకోమని, ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చింది. ఆ సుశీల ఆ సవతి తల్లి పిల్లను ఆడిస్తూ ఇంటి వద్దనే ఉండేది. సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో లక్ష్మీదేవిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టింది. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తగారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మాత్రం మహేశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నది ఆ సవితి తల్లి. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక జత చెప్పులు తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకువెళ్ళే మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగే ఎందుకు ఉంటుందో అని బాధపడింది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు తమ్ముడు.
అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకొస్తుండగా దారిలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతగ్గా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని చెప్పింది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాన్నా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు సద్దన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాం అంటుంది. అప్పుడు జరిగినది చెప్తుంది తల్లి. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. 2వ వారమైనా వ్రతం చేసుకుందాం అనుకుంది. కానీ పిల్లల తలకి నూనె రాస్తూ తను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకుని వ్రతం చేయలేకపోయింది. 3వ వారం కూతురు మాత్రమే చేసుకుంది. 3వ వారం కూడా. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మని తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట వేశారు, నేను ఏమీ తోచక అది తిన్నాను అని చెప్తుంది. అప్పుడు కూతురు అయ్యో అనుకుని తనే పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని తన పూర్తి పని చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగ్గా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైపోయింది లక్ష్మీదేవి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. వ్రత కథ అనంతరం అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున్న విష్ణులోకమునకు వెళ్ళెను. ఇది మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. కావున ఈ కథలో ఉన్నట్టు మనం కూడా చేసినట్లయితే మనకు కూడా సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనవి చేసుకుంటున్నాను. వ్రత కథ అనంతరం లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి ధూపం వేసి హారతిచ్చుకోవాలి. పూజ అనంతరం దీపాలు కొండెక్కిన తరువాత బియ్యాన్ని పరమాన్నంగా చేసుకుని స్వీకరించాలి. ఎవరైతే పూజ చేశారో వాళ్ళు స్వీకరించవచ్చు. ఈ విధంగా నియమనిష్టలతో ఈ పూజను నిర్వహించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉండి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.